ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ కి ఉన్న ఫ్యాన్ బేస్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు డివిడి రెంటల్ కంపెనీగా ప్రారంభమై ఇప్పుడు ఏకంగా స్ట్రీమింగ్ దిగ్గజంగా ఎదిగింది. సినిమాలు, సిరీస్లు, డాక్యుమెంటరీలు ఇలా ఆడియన్స్ ను అలరిస్తూనే ఉంటుంది నెట్ఫ్లిక్స్. 190కి పైగా దేశాల్లో సర్వీసులు అందిస్తూ గ్లోబల్ ఎంటర్టైన్మెంట్ రంగంలో టాప్ లో దూసుకుపోతోంది నెట్ఫ్లిక్స్. కేవలం హాలీవుడ్ చిత్రాలను, సిరీస్లను మాత్రమే కాకుండా లోకల్ లాంగ్వేజ్లలో సైతం మంచి ఎంగేజ్ ఉంది ఈ ఓటీటీకి. మరీ ముఖ్యంగా తెలుగు, తమిళ, హిందీ సినిమాలను గ్లోబల్ ఆడియన్స్ కు పరిచయం చేసిన పెద్ద ప్లాట్ఫామ్ గా కూడా పేరు తెచ్చుకుంది. అయితే సాధారణంగా హెవీ లోడ్, టెక్నికల్ ఇష్యూస్ కారణంగా ఓటీటీ స్ట్రీమింగ్ కి అంతరాయం కలగడం సహజమే. కానీ ఏకంగా సైటే క్రాష్ అయిందంటే నెట్ఫ్లిక్స్ కి ఏ రేంజ్ లో యూజర్ ఎంగేజ్మెంట్ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే ఎవరైనా స్టార్ హీరోలు పేరొందిన సిరీస్ల రిలీజ్ సమయంలో ఓటీటీ ప్లాట్ఫామ్స్ క్రాష్ అవ్వడం చూస్తూ ఉంటాం. ఇప్పుడు నెట్ఫ్లిక్స్ కూడా ఇదే అనుభవాన్ని ఎదుర్కొంటూ విమర్శలు మూటగట్టుకుంటోంది. నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్ క్రాష్ అవ్వడానికి కారణం స్ట్రేంజర్ థింగ్స్ సిరీస్. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఈ సిరీస్ ఇప్పటికే 4 సీజన్లను సక్సెస్ఫుల్ గా పూర్తి చేసుకుంది. ఇప్పుడు చివరిగా 5వ సీజన్ విడుదల నేపథ్యంలో నెట్ఫ్లిక్స్ భారీ ఒత్తిడిని ఎదుర్కొంది. 3 సంవత్సరాలుగా ఈ సీజన్ కోసం ఎదురు చూస్తున్న అభిమానుల ఉత్సాహం కారణంగా నవంబర్ 26న నెట్ఫ్లిక్స్ సేవలు అనేక ప్రాంతాల్లో నిలిచిపోయాయి. కాగా స్ట్రేంజర్ థింగ్స్ సిరీస్ 2016లో విడుదలైనప్పటి నుండి అత్యధికంగా వ్యూస్ వచ్చిన, అత్యంత ప్రభావం చూపిన సిరీస్ గా ఎదిగింది. 80ల నాటి నోస్టాలజా, సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ ఎలిమెంట్స్, హాకిన్స్ పడడం, వెక్నా వంటి దుష్టశక్తులు ఈ షోని ఒక కల్ట్ క్లాసిక్ గా మార్చాయి. ముఖ్యంగా ఈ సిరీస్ లో 11 పాత్రల్లో మిల్లీ బాబీ బ్రౌన్, మైక్ విల్, డస్టిన్, లూకాస్, హాపర్, జాయిస్ పాత్రలు ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించాయి. సిరీస్ ముగింపు సీజన్ గా ఉన్న స్ట్రేంజర్ థింగ్స్ 5 ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఆసక్తిగా ఎదురుచూసిన వాటిలో నిలిచింది. 5వ సీజన్ వాల్యూమ్ 1, వాల్యూమ్ 2, ఫినాలే అంటూ 3 పార్ట్లుగా రిలీజ్ కానుంది. మొదటి పార్ట్ నవంబర్ 26న రిలీజ్ చేయగా, రెండో పార్ట్ డిసెంబర్ 25న, మూడో పార్ట్ డిసెంబర్ 31న విడుదల చేయబోతున్నట్లు నెట్ఫ్లిక్స్ ప్రకటించింది. విడుదలైన వాల్యూమ్ 1లో తొలి 4 ఎపిసోడ్లు రిలీజ్ చేశారు. ఈ సిరీస్ కూడా నెక్స్ట్ లెవెల్ అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ సిరీస్ విడుదలకు గంటల ముందు నుంచే నెట్ఫ్లిక్స్ సర్వర్లు భారీ ట్రాఫిక్ ను నమోదు చేశాయి. 14,000 మందికి పైగా వినియోగదారులు నెట్ఫ్లిక్స్ నాట్ వర్కింగ్ అంటూ డౌన్ డిటెక్టర్ కు రిపోర్ట్ చేశారు. వాటిలో ముఖ్యంగా 51% వీడియో స్ట్రీమింగ్ లోపాలు, 41% సర్వర్ కనెక్షన్ సమస్యలు, 8% యాప్ పూర్తి స్థాయిలో ఓపెన్ కాకపోవడం ఉన్నాయి. భారత్ సహా పలు దేశాల్లో నెట్ఫ్లిక్స్ కొంతసేపు పనిచేయని పరిస్థితి నెలకొంది. ప్లాట్ఫామ్ క్రాష్ నివారించేందుకు 30% అదనపు బ్యాండ్ విడ్త్ పెంచినా కూడా నెట్ఫ్లిక్స్ వారు రద్దీని ఆపలేకపోయారని తెలుస్తోంది.